హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ రోజు వచ్చేసి అబ్రహం మాస్లో గురించిన అవసరాల అబ్రహం మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం గురించి అయితే చూద్దాం. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా వన్ బిట్ అయితే వస్తుంది దీంట్లో నుంచి. సో ఇక్కడ లాస్ట్ టైం కూడా బిట్ అయితే అడగడం జరిగింది. అబ్రహం మాస్లో ఈ అవసరాల సిద్ధాంతంలో మొత్తంగా మనకు 5 అవసరాలు అనేవి ఉంటాయి. అందులో ప్రాథమిక అవసరాలకు చెందినవేంటి, గౌణ అవసరాలకు చెందినవేంటో చూద్దాము. ఇందులో ఉన్నత శ్రేణి అవసరాలు, నిమ్న శ్రేణి అవసరాలు అంటే కిందికి ఉన్నత స్థాయిలో ఉన్న అవసరాలేంటి, నిమ్న శ్రేణిలో ఉన్న అవసరాలేంటి అనేది ఇక్కడ క్లియర్‌గా చూద్దాం. ఫస్ట్ శారీరక అవసరాలు. శారీరక అవసరాలు వచ్చేసి ప్రాథమిక అవసరాల కిందికి వస్తాయండి. శారీరక అవసరాలనేవి ప్రాథమిక అవసరాల కిందికి వస్తాయి. శారీరక అవసరాలంటే ఏంటి? నీరు, గాలి, నిద్ర ఇవన్నీ కూడా మనకు శారీరక అవసరాలు, ఆహారం ఇవి. అదే విధంగా రక్షణ అవసరాల కిందికొచ్చేస్తే రక్షణ అవసరాలు, ప్రేమ సంబంధిత అవసరాలు, గుర్తింపు, గౌరవ అవసరాలు, స్వీయ సాఫల్య అవసరాలు ఇవి 4 కూడా గౌణ అవసరాలు. ప్రాథమిక అవసరాల కింద ఒకటి మాత్రమే శారీరక అవసరాలు, మిగిలినవన్నీ కూడా గౌణ అవసరాలు, ద్వితీయ అవసరాలు అంటాం కదా, అలా అన్నమాట. రక్షణ అవసరాల కింద దుస్తువులు ఇలాంటివి. ప్రేమ సంబంధిత అవసరాలు అంటే సాంఘిక అవసరాలు అన్నమాట. గుర్తింపు, గౌరవం కోసం ప్రాకులాడేది. ఇవి వచ్చేసి మనకు నిమ్న శ్రేణి అవసరాల క్రింద రక్షణ అవసరాలు మరియు శారీరక అవసరాలు రెండు కూడా నిమ్న శ్రేణి అవసరాలు. ఉన్నత శ్రేణి అవసరాలు ఏవి అంటే ప్రేమ సంబంధిత అవసరాలు, గుర్తింపు, గౌరవ అవసరాలు, స్వీయ సాఫల్య అవసరాలు అనేవి ఉన్నత శ్రేణి అవసరాలు. ఈ స్వీయ సాఫల్య అవసరాలను అబ్రహం మాస్లో ఎక్కడి నుంచి స్వీకరించారంటే గోల్డ్స్టీన్ సిద్ధాంతం నుంచి. స్వీయ సాఫల్య అవసరాలను స్వీకరించింది గోల్డ్స్టీన్ సిద్ధాంతం నుంచి. గోల్డ్స్టీన్ సిద్ధాంతం నుంచి స్వీకరించిన అవసరాలు ఏవి అంటే స్వీయ సాఫల్య అవసరాలు. అబ్రహం మాస్లో అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా ఇస్తాడంటే బిట్టు, శారీరక అవసరాలు అనేవి ప్రాథమిక అవసరాలకు చెందినవా, గౌణ అవసరాలకు చెందినవా, లేకపోతే ప్రేమ, గుర్తింపు ఏ అవసరాల కిందికి వస్తాయి, ప్రాథమికనా గౌణనా, ఉన్నత శ్రేణి అవసరాలు ఏంటి, నిమ్న శ్రేణి అవసరాలు ఏంటి అనేసి మనకు బిట్ అనేది ఫామ్ చేసి ఆప్షన్స్ అయితే ఇస్తాడు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.